ముంబై నటి కాదంబరి జిత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు సిఐడి విచారణకు గైర్హాజరయ్యారు. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీలను విచారణకు రావాలని సిఐడి గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ రాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు రెడీ అవుతున్నారు. ఈ నటి కాదంబరి జిత్వానీపై వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీలు సిఐడి విచారణకు రాలేదు. కేసులో ఏ3గా కాంతి రాణా, ఏ6గా విశాల్ గున్నీ ఉన్నారు. వీరికి ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ని మంజూరు చేసింది. అయితే విచారణకు సహకరించాలని ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలోనే ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని 10 రోజుల క్రితం వారిద్దరికీ సిఐడి నోటీసులు జారీ చేసింది. మే 5న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులిచ్చారు సిఐడి అధికారులు. అయితే సిఐడి నోటీసులను ఇద్దరు ఐపీఎస్లు పట్టించుకోలేదు. విచారణకు డుమ్మా కొట్టారు. ఈ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్పై ఈ నెల 8న ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆ రోజు న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ఆధారంగా కాంతి రాణా, విశాల్ గున్నీ నిర్ణయం తీసుకోనున్నారు. ఆ రోజున హైకోర్టులో ఊరట దక్కకపోతే విచారణకు హాజరవుతామని ఐపీఎస్లు సిఐడి అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఈ నెల 8 తరువాత విచారణకు రావాలని ఐపీఎస్ అధికారులకు మరోసారి నోటీసులివ్వనున్నారు సిఐడి అధికారులు. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేసిన సిఐడి అధికారులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కాంతి రాణా, విశాల్ గున్నీలను అరెస్టు చేసే అవకాశం లేదు. ఈ నెల 8 తరువాత వారిద్దరిని ప్రశ్నించి రాబట్టే సమాచారం ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సిఐడి భావిస్తోంది.